తీసుకోండి. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీరు మీ భార్య మీద ట్రస్ట్ మొదలుపెట్టి 7 సంవత్సరాలు పూర్తయింది. ఇన్ని రోజుల్లో మీనాక్షి మేడం ఒక్కసారి కూడా ఆశ్రమానికి రాలేదు. మేము ఇంటికొచ్చినప్పుడు కూడా మేడం కనిపించలేదు. ఆవిడెవరో తెలుసుకోవచ్చా? మీరింతవరకు చూడలేదా? ఇదిగో ఈవిడే దేవుగారి భార్య. మీనాక్షి గారు. నమస్తే నమస్తే మేడం గారు. మేడం, సార్కు మీరంటే ఎంత ప్రేమ. అనాథాశ్రమం పెట్టి పిల్లల్ని బాగా చూసుకోవడమే కాదు, ప్రతి ఏడాది మీ పుట్టినరోజుకి పెళ్లి రోజుకి పిల్లలందరికీ కొత్త బట్టలు ఇస్తారు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, భార్యని ఇంతలా ప్రేమించే భర్త ఏ ఆడపిల్లకి రాడు. వెళ్ళొస్తాం మేడం. వెళ్ళొస్తాం సార్. అలాగే. రవి, ఒక్క నిమిషం. ఏంటి మీరు చేస్తున్న పని? నేనేం చేశాను? నా పేరు మీద ట్రస్ట్ ఎందుకు పెట్టారు? చూడండి, పరిస్థితులు ఏమైనా నేను మీకు దూరంగా ఉంటున్నాను, కానీ ఎప్పటికీ మీ దగ్గరికి రానని చెప్పాను. అయినా నా పేరు మీద ఇలా ట్రస్టులు పెట్టడం పద్ధతి కాదు. ఇక నుండి ఇవన్నీ ఆపేయండి. చూడు, నేను ట్రస్ట్ పెట్టింది నీ పేరు మీద కాదు, నా భార్య పేరు మీద. ఆ రెండిటికి తేడా ఏంటో? నేనేదైనా కష్టపడితే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకుని నా సంతోషం కోసం చూసేది నా భార్య. నా మనసులో ఉన్న కష్టం కంటే పడిన కష్టానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నా బాధను కూడా పట్టించుకోకుండా ఉండేదే నువ్వు. అందుకే నీకు నా భార్యకు చాలా తేడా ఉంది. ఆ మనసులో ఉన్న ఇష్టం వల్ల ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. మీరు చేసిన తప్పుకి నా మీద నిందలేస్తూ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? టాబ్లెట్ వేసుకోండి. ఇప్పుడొద్దు. టాబ్లెట్ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు, టైం ప్రకారం వేసుకోవాలి. వేసుకోండి. పర్వాలేదు. పర్వాలేదేంటండి, ఇంకా జ్వరం తగ్గలేదు. టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది. తీసుకోండి. ఏం తింటారు? ఇడ్లీనా చపాతీ? జ్వరం కూడా ఉంది కాబట్టి ఇడ్లీనే మంచిది. ఇప్పుడు నాకేమవుతు? పర్వాలేదు. సార్, ఇట్స్ ఓకే. ఉద్రవ్ గారు, నేను కూర్చోగలను.
ఎక్కండి. ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవసరం లేదు. మీనాక్షి, 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 మీనాక్షి. సారేంటి మేడంని మేనమ్మ అని పిలవకుండా మీనాక్షి అని పిలుస్తున్నారు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇలా నువ్వు ఎన్ని రోజులు నాకు సేవలు చేసినా ఫలితం లేదు. నాకు తగ్గదు. ఈ గాయాలు తగ్గాలంటే సమయం పట్టేలా ఉంది. అనవసరంగా ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారండి? టైం వేస్ట్ చేసుకోవడం ఏంటి? అంటే ఈ గాయాలు 2 రోజుల్లో తగ్గిపోతాయని తెలిస్తే ఉండొచ్చు, వారం రోజుల్లో తగ్గిపోతాయంటే ఉండొచ్చు. కానీ గాయాలు తగ్గడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. అందుకు నువ్వు అనవసరంగా ఇక్కడ ఉండి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఏంటి సార్ ఇది? మేడం గారు ఇబ్బంది పడటం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి? రవి, ప్లీజ్ వెయిట్. నన్ను మాట్లాడినివ్వు. మనసేమో పిల్లల మీద, కానీ మనిషి మాత్రం ఎక్కడ? పిల్లలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారన్న ఆలోచన ఒక పక్క, నేనెప్పుడు కోలుకుంటానన్న బాధ మరో పక్క. ఈ రెండింటి మధ్య సతమతమవుతూ నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు మీనాక్షి. అందుకే మీ ఇంటికి వెళ్ళిపో. ఏంటండి ఆ మాటలు? మీకింకా పూర్తిగా తగ్గలేదు. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని, మనసులో చిన్న ఒత్తిడి కలిగినా పెద్ద సమస్య అవుతుందని డాక్టర్ గారు చెప్పారు. సంతోషంగా రెస్ట్ తీసుకోకుండా ఏవేవో ఎందుకు ఆలోచిస్తున్నారు? డాక్టర్లు అలాగే చెప్తారు. నువ్వు పట్టించుకోవద్దు. మనం ఏంటో మనకు తెలుసు. ఏ పరిస్థితుల్లో గాయాలు మానుతాయో నాకు తెలుసు. జీతమా? ఇన్ని రోజులు మీకు చేసిన సేవలకి వెల కడుతున్నారా?